పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు తయారీపై నెలకొన్న వివాదం చిలికి గాలివానగా మారింది. రాజకీయ దుమారాన్ని రేపుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో మాటల యుద్ధానికి తెరతీసింది. ఆరోపణలు ప్రత్యారోపణలకు కారణమైంది. కలియుగ వైకుంఠంలో అలరారుతున్న సాక్షాత్ శ్రీ మహావిష్ణువే కొలువుదీరిన తిరుమలపై, అక్కడ పవిత్రతపై, స్వామివారి లడ్డు ప్రసాదంపై వివాదం చెలరేగడం అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోట్లాది మంది హిందువులు శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల అటు జాతీయ మీడియా సైతం దానికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చింది. తిరుమల లడ్డు ప్రసాదాన్ని నాసిరకంగా తయారు చేస్తున్నారని, నాణ్యత రహితమైన వస్తువులను వినియోగిస్తున్నారంటూ చంద్రబాబు 2 రోజుల కిందట ఆరోపించారు. నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఘాటు ఆరోపణలు చేశారు. ఈ విమర్శలు సరికొత్త వివాదానికి తెరతీసింది. దీనిపై వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. ఇప్పుడేం జరిగిందో వివరించారు. జూన్ 4వ తేదీన రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, జూలై 12వ తేదీన నెయ్యి శాంపిల్స్ తీసుకున్నారని గుర్తు చేశారు. 17వ తేదీన అక్కడ టెస్టు చేశాక రిపోర్టులు సరిగ్గా రాకపోవడంతో ఎన్డీబీకి పంపించారని వివరించారు. శ్రీవారికి పంపించిన నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉందనే విషయాన్ని నిర్ధారిస్తూ ఎన్డీడీబీ అదే నెల 23వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానానికి నివేదిక పంపించారని వివరించారు. జంతువుల కొవ్వు ఉండడం వల్ల టీటీడీ అధికారులు ఈ నెయ్యిని లడ్డు తయారు కోసం వినియోగించలేదని పేర్కొన్నారు. జూలై 23వ తేదీన నివేదిక అందితే ఈ 2 నెలలు చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని అప్పుడే ఎందుకు బయట పెట్టలేదని, ఎందుకు 2 నెలల పాటు ఆగారని నిలదీశారు. జంతువుల కొవ్వు శాతం ఉన్న నెయ్యిని చంద్రబాబు ప్రభుత్వంలోని టీటీడీ అధికారులు లడ్డు తయారీకి వినియోగించకపోయినా ఎందుకు ప్రస్తావించారని అన్నారు. చంద్రబాబు ఆడుతున్న డైవర్షన్ పాలిటిక్స్ అభివర్ణించారు. సూపర్ 6 నుంచి ప్రజల దృష్టిని పల్లించడానికే తిరుమల లడ్డు అంశాన్ని తెరపై తెచ్చారని ఆరోపించారు. ఈ వివాదాన్ని అక్కడితో వదిలేదలుచుకోలేదు వైఎస్ జగన్. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లదలిచారు. ఈ వివాదంలో జోక్యం చేసుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. వారిద్దరికీ లేఖ రాయనున్నట్లు జగన్ ప్రకటించారు. ఇదిలా ఉండగా తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలు కల్తీ వ్యవహారంపై టీటీడీ ఈవో శ్యామలారావు స్పందించారు. శ్రీవారి లడ్డు నాణ్యతపై కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. లడ్డు నాణ్యతతో పాటు సిబ్బందితో మాట్లాడాలని వారు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. లడ్డు నాణ్యతగా ఉండాలంటే నెయ్యి నాణ్యంగా ఉండాలని ఈవో పేర్కొన్నారు. నెయ్యి నాసిరకంగా ఉందని గుర్తు చేశారు. నెయ్యి నాణ్యత నిర్ధారణకు టీటీడీకి సొంత ప్రయోగశాల లేదని, నాణ్యత నిర్ధారణ కోసం బయట ల్యాబ్స్ పై ఆధారపడాల్సిన పరిస్థితి ఉందన్నారు. నెయ్యి నాణ్యతపై అధికారులు గతంలో పరీక్షలు చేయలేదని తెలిపారు. 411కే కిలో నెయ్యి సరఫరా చేశారని, నాణ్యమైన నెయ్యిని అంత తక్కువ ధరకు ఎవరూ సరఫరా చేయలేరని ఈవో వివరించారు. మేము హెచ్చరించిన తర్వాత గుత్తేదారులు నాణ్యత పెంచారని తెలిపారు. జంతువుల కొవ్వు నెయ్యిలు కలిసినట్లుగా ఎన్డీబీ తేల్చిందని ఈవో అన్నారు. నెయ్యి తీవ్ర కల్తీ జరిగిందని తేలిన వెంటనే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కమిటీ వేసినట్లు కూడా తెలిపారు. 75 లక్షల విలువైన నెయ్యి నాణ్యత పరికరాలను ఎన్డీడీబీ విరాళంగా ఇచ్చిందని ఈవో వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడుకు చెందిన ఏఆర్డీఐ తాజాగా ఒక నివేదిక బయటకు తీసుకురావడం జరిగింది. దీనిపై స్పందించింది. నాణ్యత పరీక్షల తర్వాతే నెయ్యి సరఫరా చేసినట్లు వెల్లడించింది. జూన్ జూలైలో టీటీడీ నెయ్యి సరఫరా చేశామని, ల్యాబ్ పరీక్షల తర్వాత నెయ్యి సరఫరా అయినట్లు కూడా తెలిపింది. సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి నాణ్యత లోపం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా టీటీడీ కోరితే టెస్ట్ రిపోర్టులు పంపామని, టీటీడీ తమకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదని ఏఆర్ డైరీ పేర్కొంది. అయితే ఇప్పుడు తమ డైరీ టీటీడీకి సరఫరా చేయడం లేదని కూడా తెలిపింది. తమ ఏఆర్ డైరీ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా అందిస్తున్నామని పేర్కొంది. 25 సంవత్సరాలుగా తాము డైరీ నడుపుతున్నామని, ఎప్పుడు తమ డైరీపై ఇలాంటి ఆరోపణలు రాలేదని కూడా తెలిపింది. తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఈవో శ్యామలరావు కూడా తెలిపారు. 4 ట్యాంకర్లలో నెయ్యిని 10 ప్రయోగశాలకు పంపినట్లు టీటీడీ ఈవో తెలిపారు. నెయ్యి నాణ్యత నిర్ధారణ కోసం ఎన్డీడీబీకి ల్యాబ్ పంపినట్లు కూడా తెలిపారు. ఎన్డీడీబీ ల్యాబ్ అనేది చాలా ప్రముఖమైందని, ఆ ల్యాబ్ గుజరాత్లోని ఆనంద్లో ఉందని అన్నారు. ల్యాబ్ పరీక్షలో నెయ్యి నాణ్యత లేదని ఆయన తెలియజేశారు. జూలై 6న నెయ్యిని ప్రయోగశాలకు పంపామని, వారంలో ల్యాబ్ నివేదికలు వచ్చాయని తెలిపారు. ల్యాబ్ రిపోర్టులను 2 విభాగాలుగా ఇచ్చారని, ఆ రిపోర్టులో నెయ్యిలో భారీగా కల్తీ జరిగినట్లు నివేదికలు తేల్చాయని వివరించారు. 100 పాయింట్లు ఉండాల్సిన నెయ్యి నాణ్యత 20 పాయింట్లే ఉందని ఈవో శ్యామలరావు పేర్కొన్నారు. దీంతో నెయ్యిలో బాగా కల్తీ జరిగిందని కూడా తేలిపోయిందన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.